హలో ఫోక్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈ వీడియోలో మనం అసలు నాగార్జున టబు వాళ్ళ మధ్యలో ఉన్న రిలేషన్షిప్ గురించి డిస్కస్ చేద్దాం. అసలు వాళ్ళ రిలేషన్షిప్ ఎలా స్టార్ట్ అయింది, వాళ్ళు నిజంగానే రిలేషన్షిప్లో ఉన్నారా, వీళ్ళ రిలేషన్షిప్ పెళ్లి దాకా వెళ్ళిందా, 52 ఏళ్ళు వచ్చాక కూడా అసలు టబు ఎందుకు పెళ్లి చేసుకోలేదు, నాగేశ్వరరావు గారికి కూడా టబు అంటే చాలా ఇష్టమా, ఇలాంటి విషయాలు తెలుసుకోవాలంటే ఈ వీడియోని చివరి వరకు చూడండి. లెట్స్ స్టార్ట్ అవర్ వీడియో. టాలీవుడ్లో నాగార్జునకి టబుకి ఉన్న క్రేజే వేరండి. వీళ్ళిద్దరూ కలిసి నటించిన మూవీస్ అన్నీ సూపర్ హిట్టే. నిన్నే పెళ్లాడతా, ఆవిడే మా ఆవిడ, సిసింద్రి ఇలా సూపర్ జోడీ అని అనిపించుకున్నారు. కానీ అసలు వాళ్ళు నిజంగానే ప్రేమలో ఉన్నారా? పదండి డీటెయిల్స్లోకి వెళ్దాం. అసలు విషయం ఏంటంటే, నాగార్జునకి టబు ఫిలిం ఇండస్ట్రీకి రాకముందు నుండే హైదరాబాద్లోనే పరిచయం. అప్పట్లోనే వాళ్ళు మంచి ఫ్రెండ్స్. ఇంతకీ అసలు టబు ఫిలిం ఇండస్ట్రీకి ఎలా వచ్చింది అని డౌట్ మీకు రావచ్చు. అదే అండి, బాలీవుడ్ లో షబానా ఆజ్మీ అనే యాక్టర్స్ కి స్వయాన మేనకోడలు టబు గారు. టబు గారు చైల్డ్ ఆర్టిస్ట్ గా చాలా మూవీస్ నటించారు. నటించడమే కాదండి, మంచి గుర్తింపు కూడా తెచ్చుకున్నారు. అలా చిన్ననాటి నుండే యాక్టింగ్ మీద క్యూరియాసిటీతో టబు గారు ఉండేవాళ్ళు. 1987లో బోని కపూర్ టబు గారిని హీరోయిన్ కి ఇండస్ట్రీకి పరిచయం చేద్దామని షబానా ఆజ్మీని అడిగారట. షబానా ఆజ్మీ ఓకే అనడంతో అలా ప్రేమ్ అనే మూవీలో సంజయ్ కపూర్ కి జోడీగా టబు గారి మొదటి చిత్రం మొదలైంది. అయితే ఈ మూవీ షూటింగ్స్ లో చాలా అవంతరాలు ఎదురయ్యాయి. ఎప్పుడు ఏదో ఒక రీజన్ వల్ల షూటింగ్ పోస్ట్ పోన్ అవుతూ ఉండేదంట. ఇలా బాలీవుడ్ డెబ్యూకి బ్రేక్ పడింది అనే సమయంలో దివ్యభారతి గారు, సారీ అండి చెప్పడం మర్చిపోయా, దివ్యభారతి ఎలా వచ్చింది అనుకుంటున్నారా? అదే అండి, దివ్యభారతి మరియు టబు ఇద్దరు బెస్ట్ ఫ్రెండ్స్. అలా టబు గారు డిసప్పాయింట్మెంట్ గా ఉండడం చూసి అలా దివ్యభారతి రాఘవేంద్రరావు గారికి పరిచయం చేయగా, అప్పటికి రాఘవేంద్రరావు గారు వెంకటేష్ తో కూలీ నెంబర్ అనే మూవీ ప్లాన్ చేసుకుంటున్నారు. సరే అని స్క్రీన్ టెస్ట్ చేయగా, అరే ఈ జోడీ ఏదో బాగుంది అని టబు గారిని హీరోయిన్ గా ఫిక్స్ చేశారు. ఇది 1991లో రిలీజ్ అయ్యి బ్లాక్ బస్టర్ అనే విషయం మనకి తెలిసిందే. ఆ తర్వాత నాగార్జున గారితో కలిసి 1995లో సిసింద్రి అనే మూవీలో ఒక స్పెషల్ సాంగ్ చేసింది టబు. ఆ తర్వాత 1996లో కృష్ణవంశీ గారి దర్శకత్వంలో టబు నాగార్జున జోడీగా నిన్నే పెళ్లాడతా అనే మూవీ మన ముందుకు వచ్చి ఘన విజయం సాధించింది. ఈ మూవీలో వాళ్ళ ఇద్దరి పేర్ టాక్ ఆఫ్ ద టౌన్ అయింది. ఈ మూవీలో వీళ్ళని చూస్తే నిజంగానే ప్రేమలో ఉన్నారా అనేలాగా నటించారు. ఆ తర్వాత ఈవీవి గారి దర్శకత్వంలో ఆవిడే మా ఆవిడ అనే మూవీతో కూడా బ్లాక్ బస్టర్ కొట్టారు. ఇలా వీళ్ళ జోడీ టాలీవుడ్ లోనే సూపర్ హిట్ పేర్ గా నిలిచింది. అప్పట్లో వీళ్ళిద్దరూ ప్రేమలో ఉన్నారని, పెళ్లి కూడా చేసుకోబోతున్నారని చాలా రూమర్స్ వచ్చాయి. కాగా వీళ్ళిద్దరూ బెస్ట్ ఫ్రెండ్స్ అని చాలాసార్లు ఇంటర్వ్యూలో వీళ్ళు చెప్పడం జరిగింది. కానీ ఇవేమీ వాళ్ళ పర్సనల్ లైఫ్ ని ఎఫెక్ట్ చేయలేదు. అంతెందుకండి, అమలా టబు వీళ్ళిద్దరు కూడా మంచి ఫ్రెండ్స్. టబు వాళ్ళ ఇల్లు కూడా నాగార్జున వాళ్ళ ఇంటి ఉంది. ఆ ప్లాట్ కూడా అమలాని దగ్గర నుండి డిజైన్ చేయించారంట. టబు ఎప్పుడు హైదరాబాద్ వచ్చినా నాగార్జున వాళ్ళ ఇంట్లోనే ఉండేది అని నాగార్జున రివీల్ చేశాడు. అయితే టబు వాళ్ళ ఇంట్లో ఒక ఫ్యామిలీ మెంబర్ లాగా అని, వాళ్ళ నాన్నగారికి కూడా చాలా ఇష్టమని, కలిసి భోజనం చేసేవాళ్ళని, ఇలా ఇంట్లో మంచిగా మెదిలేది అని నాగార్జున చెప్పుకొచ్చారు. అంతెందుకండి, నాగేశ్వరరావు గారికి కూడా టబు అంటే చాలా ఇష్టమని చెప్పు. అయితే టబు ఎందుకు పెళ్లి చేసుకోలేదని నాగార్జున ఒక ఇంటర్వ్యూలో అడిగితే నాగార్జున ఏం చెప్పారంటే, టబు హైలీ ఎమోషనల్ అని, అసలు రిలేషన్షిప్, పెళ్లి ఇలాంటి కమిట్మెంట్స్ ఏవి తనకి నచ్చవని నాగార్జున గారు చెప్పారు. కన్క్లూషన్, ఇక్కడ మనం అబ్జర్వ్ చేయాల్సిన విషయం ఏంటంటే, ఇన్నేళ్లైనా ఏ ఒక్క రోజు నాగార్జున టబుని తక్కువ చేసి ఎక్కడా మాట్లాడలేదు. టబుకు ఇవ్వాల్సిన గౌరవం ఇచ్చాడు, పాజిటివ్ గానే చెప్పారు. అలానే టబు గారు కూడా నాగార్జున గారి ఫ్యామిలీ మీద కానీ, నాగార్జున గారి మీద కూడా ఒక్కటి కూడా చెడుగా చెప్పలేదు. వీళ్ళిద్దరికీ అంత మ్యూచువల్ రెస్పెక్ట్ ఉంది, ఒక క్లారిటీ ఉంది. కానీ ఇప్పటికీ మీడియా వీళ్ళిద్దరి మధ్య ఏదో ఉందని ప్రచారం చేస్తూనే ఉంటుంది. ఫ్రెండ్స్, మన గురించి అన్ని కథలు తెలిసిన వాళ్ళు మన ఫ్రెండ్స్ అవుతారు, కానీ ప్రతి కథలో మనతో పాటు ఉండేవాళ్ళే మన బెస్ట్ ఫ్రెండ్స్. నాగార్జున టబు వాళ్ళిద్దరు రిలేషన్షిప్ కూడా అలాంటిదే. మీకు కూడా ఇలాంటి బెస్ట్ ఫ్రెండ్స్ ఎవరైనా ఉంటే ఆ ఫ్రెండ్స్ని కమెంట్స్లో చెప్పండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.